ఫార్వర్డ్ జంప్ అనమాట. మనం ఇంటర్నేషనల్ క్రికెట్ లో చూసుకున్నట్లయితే మాక్సిమం ఫాస్ట్ బౌలర్స్ చాలా ఎక్కువ మంది యూజ్ చేసే కేటగిరీ ఈ ఫార్వర్డ్ జంప్ అనమాట. క్రికెట్ దోస్తులు ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఈరోజు వీడియోలో మన ఫాస్ట్ బౌలింగ్ లో రన్అప్ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిన జంప్ గురించి తెలుసుకుందాం, ఓకేనా? అండ్ మనం లాస్ట్ వీడియోలో జంప్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ ఉన్నాయని క్లియర్ గా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ మిస్టేక్ ని రెక్టిఫై చేసుకోవడానికి డ్రిల్స్ చెప్తే చూడండి. ఇంకా ఎవరైనా మన వీడియో జంప్ మిస్టేక్స్ వీడియోస్ చూడకపోతే అది డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో లైక్ ఆల్సో. ఫాస్ట్ బౌలింగ్ లో రన్అప్ నుండి యాక్షన్ కి కన్వర్ట్ చేయడానికి జంప్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మనం జంప్ కానీ పర్ఫెక్ట్ గా వేయకపోతే మన కైనెటిక్ చైన్ ఖరాబ్ అయ్యి మన న్యాచురల్ స్పీడ్ కూడా వేయలేము. అదేవిధంగా మన యాక్షన్ కి తగ్గ జంప్ కూడా సెలెక్ట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి జంప్స్ లో. ఇంకా ఫస్ట్ కేటగిరీ చూసుకున్నట్టయితే చాలా చిన్న జంప్ తీసుకుంటారు అనమాట. ఇలాంటి ఫాస్ట్ బౌలర్స్ ఇంటర్నేషనల్స్ లో చాలా రేర్ ఉంటారు, లైక్ జోఫ్రా ఆర్చర్. మొత్తం మన ఇంటర్నేషనల్ క్రికెట్ లో చూసుకున్నట్టయితే ఇలాంటి చిన్న జంప్ వేసేవాళ్ళు, అది కూడా 145, 150 క్లిక్ చేసేవాళ్ళు చాలా రేర్ ఉంటారు అనమాట. ఇంకా సెకండ్ కేటగిరీ చూసుకున్నట్లయితే వీళ్ళు చాలా హై జంప్ చేస్తారనమాట. కానీ ఈ హై జంప్ అనేది సైడ్ అండ్ ఫాస్ట్ బౌలర్స్ అండ్ స్లింగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్ది. బట్ ఎవరైతే హిప్ డామినేట్ బౌలర్స్ అండ్ ఫ్రంట్ హ్యాండ్ బౌలర్స్ ఉంటారో, ఫాస్ట్ బౌలర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది అనమాట. మీకు ఆల్రెడీ మన యాక్షన్స్ యొక్క వీడియోస్ లో ఫ్రంట్ హ్యాండ్ అంటే ఏంటి, సైడ్ అని, సెమీ సైడ్ అని ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను, అది కూడా చూడండి ఒకవేళ చూడకపోతే. అండ్ ఫ్రంట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్స్ ఎందుకంటే వాళ్ళ యాక్షన్ అండ్ ఈ విధంగా వస్తుంది కాబట్టి వాళ్ళు హోల్డ్ చేయడానికి అంత మరీ ఎక్కువ టైం దొరికినా ఆ రిథమ్ అనేది కోల్పోతారు అనమాట. ఆ జంపు అండ్ ఆ బేస్ అనేది స్ట్రాంగ్ ఉండకుండా పోద్ది అనమాట. సో అందువల్ల పేస్ డ్రాప్ అవడానికి అవకాశం ఉంటుంది. సైడ్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్స్ ఏంటంటే వాళ్ళు మొత్తం బాడీ మొత్తాన్ని ఈ సైడ్ నుంచి ఇలా రొటేట్ చేసి వాళ్ళు బౌలింగ్ వెయ్యాలి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా సూట్ అవుతుంది అనమాట, ఓకేనా? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కేటగిరీ చూసుకున్నట్లయితే థర్డ్ కేటగిరీ ఫార్వర్డ్ జంప్ అనమాట. మనం ఇంటర్నేషనల్ క్రికెట్ లో చూసుకున్నట్లయితే మాక్సిమం ఫాస్ట్ బౌలర్స్ చాలా ఎక్కువ మంది యూజ్ చేసే కేటగిరీ ఈ ఫార్వర్డ్ జంప్ అనమాట. లైక్ బ్రెట్లీ చూసుకోవచ్చు, ప్యాట్ కమిన్స్ చూసుకోవచ్చు. ఇలా ఎంతో మంది ఫైరీ ఫాస్ట్ బౌలర్స్ ఈ యాక్షన్ ఈ జంప్ ని యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇది మనం పేస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫార్వర్డ్ జంప్ అనేది చాలా బాగా మనకి యూజ్ అవుద్ది. ఇంకా దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటో డ్రిల్స్ చెప్పిస్తా, చూడండి. ఇలా చూపించిన విధంగా హడిల్ ప్లేస్ చేసుకొని జంప్ అనేది చేసుకోవాలన్నమాట. బట్ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ జంప్ తీసుకునేది ఆ హడిల్ అనేది ఏ ప్లేస్ లో ప్లేస్ చేయాలి. ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇది మన లాస్ట్ వీడియోస్ లో చూసినట్టుగా ఇది రిటర్న్ గ్రీజ్ కదా, రిటర్న్ గ్రీజ్ నుంచి తీసుకొని ఇక్కడ నుంచి ఎంత జంప్ అయితే అంత. ఇప్పుడు నా జంప్ ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా నాకన్నా హైట్ ఉండేవాళ్ళు ఇంకా ముందుకు రావచ్చు, నాకన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడికే జంప్ రావచ్చు. సో ఎక్కడికి మన జంప్ అనేది వస్తుందో అక్కడ ప్లేస్ చేసుకొని ఇది స్టార్ట్ చేయాలన్నమాట, ఓకేనా? సెమీ సైడ్ అని అండ్ సైడ్ అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క జంప్ ఉంటుంది. ఇలా చూపించిన విధంగా ఫస్ట్ సింగిల్ స్టెప్తో చేయండి, ఓకేనా? ఆ తర్వాత కొంచెం స్టెప్స్ యాడ్ చేయండి, ఒక 2-3 స్టెప్స్, ఓకేనా? అవి పర్ఫెక్ట్గా చేస్తున్నారు అని ఫీల్ వచ్చినప్పుడు అప్పుడు షార్ట్ రన్అప్తో చేయండి, ఓకేనా? ఇప్పుడు ఫైనల్గా ఓకే నేను బాగా చేస్తున్నాను ఫీల్ వచ్చినప్పుడు అప్పుడు ఫుల్ రన్అప్తో అది ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సూపర్ రా. ఇప్పుడు ఈ వీడియోస్ లో చూసిన విధంగా ఫస్ట్ సింగిల్ స్టెప్ జంప్ చేయండి, అలాగ ఒక 1 day 3 days చేయండి. ఇంకా తర్వాత 3 or 5 స్టెప్స్ తీసుకొని అదొక 3-5 days చేయండి. అదేవిధంగా తర్వాత షార్ట్ రన్అప్ చేయండి, షార్ట్ రన్అప్ అదొక 3-5 days చేయండి. తర్వాత ఫుల్ రన్అప్తో చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్ అవుద్ది. మన దోస్తులు నాకు కామెంట్స్ లో చాలా మంది అడిగే కామెంట్స్ ఏంటంటే, అన్న వీడియోస్ చేస్తున్నాం కానీ అంతగా ఇంప్రూవ్మెంట్ స్లోగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్న అన్నారు. ఎందుకంటే ఈ ఫాస్ట్ బౌలింగ్ ఆర్ క్రికెట్ ఏదైనా సరే ఇంప్లిమెంటేషన్ మనం హార్డ్ వర్క్ ఎంత చేస్తున్నాం అండ్ దానికి తగ్గ ప్రోగ్రెస్ కూడా చాలా స్లోగా ఉంటుంది అనమాట. కన్సిస్టెన్సీగా చేసినప్పుడు మాత్రమే అది వస్తుంది. మీరు నా వీడియోని కాదు, యూట్యూబ్ లో ఆర్ ఏ వీడియో అయినా మీరు ఆ 5 minutes ఆర్ 3 minutes ఎంత టైం అయినా అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే వీడియోస్ చూసినంత ఇంట్రెస్ట్ గా మీరు ఇంప్లిమెంటేషన్ మీద వర్క్ చేయండి.
ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్ అవుద్ది. ఎందుకంటే ఇవన్నీ నేను ఇంప్లిమెంటేషన్ చేసుకుని నేను ఇంప్రూవ్ చేసుకున్న అండ్ నేర్చుకున్న డ్రిల్స్ మాత్రం నేను ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా ఇంప్రూవ్ అవుద్ది. ప్లీజ్ ఈ విషయం అర్థం చేసుకోండి. ఇంప్లిమెంటేషన్ మీద వర్క్ చేయండి, వీడియోస్ చూసి ఇంప్లిమెంటేషన్ మీద వర్క్ చేయండి, ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుద్ది. ఇంకా ఈ వీడియో కంటే నెక్స్ట్ వీడియోలో రాంగ్ లెగ్ జంప్ అనేది నేను చాలా మందిలో చూసాను, గల్లీ క్రికెట్ అండ్ ప్రొఫెషనల్ క్రికెట్ లో కూడా. అది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో, ఐ మీన్ అది లేకుండా మిస్టేక్ లేకుండా ఎలా చేసుకోవాలో డ్రిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఇంకా నా కంటెంట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టుగైతే లైక్ చేయండి, మన క్రికెట్ దోస్తులంతా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఈ వీడియో ఎలా అనిపించిందో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్స్ లో అడగండి.